హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు గోధుమ రవ్వతోని మంచి స్నాక్స్ చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కర్కర్ అంటున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే అయితే టేస్ట్ చాలా సూపర్. దీనికోసం అనేసి 1 కప్పు గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. అయితే 3 కప్పులు అంటే కొంచెం ఎక్కువైనాయి, 2.5 కప్పులు తీసుకోండి మీరు. ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఇందులో జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర కొంచెం ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే మంచిగా డైజెషన్ అవుతుంది. అలాగే సరిపడినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ వేసేసుకోవాలి. కారం వేసుకోవద్దండి ఇందులో. ఇవి వేసుకొనేసి నీళ్ళు అనేటివి మంచిగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటింది అనుకోండి, అది గట్టిగా అయిపోతుంది, అడుగు వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి అడుగంటకుండా మంచిగా కలుపుకొని ఉడికించుకొని ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా చల్లగా కావాలి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా కాదు, మరీ చల్లగా కాదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గోధుమ చపాతీలు ఎలా అయితే పిండి పిసుకుతామో అలా పిసుక్కోవాలండి. మంచిగా కలుపుకోవాలి పిండినంతా కూడా. నేను చూపిస్తున్నా కదా, ఇట్లా ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి. దీనికోసం అనేసి నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దను చిన్న చిన్న ముద్ద తీసుకొని చిన్న చిన్న పిండి తీసేసుకొని ఇలా నేను చూపిస్తున్నా కదా, ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పీట మీద కొంచెం పిండి వేసుకోవాలి. వేసేసుకొని మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకొని సైడ్లకు పగుళ్ళు వస్తున్నాయి కదా, కొంచెం వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల అలా వస్తున్నాయి. మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నారనుకోండి, మంచిగా కరెక్ట్గా సూపర్గా వస్తాయండి, ఎలాంటి పగులు రావు. ఈ పక్కకున్నటువంటి పగులను కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని నేనైతే ఇలా చాక్తోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. కొన్ని చిన్నగా కట్ చేసేసుకున్నాను, కొన్నేమో కొంచెం పెద్ద సైజులో కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని దీంట్లో ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత వీటిని ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే మా వీడియోలను చూస్తున్నారో మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటంటే మా ఛానల్ ఈ మధ్యనే స్టార్ట్ చేశా. మీరందరూ కూడా ఖచ్చితంగా మా చాయ్ బిస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి మా వీడియోస్ షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు పంపిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ కూడా ఇలాగే వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి, చిప్స్ కానీ, నాచోస్ కానీ, అలాగే బియ్యం పిండి అప్పాలు కానీ ఎవ్వి తినరండి, అంత బాగున్నాయి టేస్ట్. నేను చెప్పడం అని కాదు, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ కూడా ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి, మాడనివ్వద్దు. ఒకసారి టేస్ట్ చూస్తే మాత్రం అమోఘం అంటారండి, అంత బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. మా రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది చాయ్ బిస్కెట్ ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.